హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం వర్ణ అండి. క్రియేటివ్ కార్నర్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వర్ణ క్రియేటివ్ కార్నర్. ఈ ఛానల్లో మీకు వేస్ట్ నుంచి మంచి బెస్ట్ ఐడియాస్ చూపించడం అండి. ఇది మిల్క్ షేక్ది కవర్ కదా. ఈ మిల్క్ షేక్ కవర్ని నేను ఒక మంచి ఐడియాకి చేసి చూపిస్తాను. ఇక్కడ మనము పైన నేను ఒక హోల్ చేస్తానండి. తర్వాత ఇది డీకోపస్ టిష్యూ పేపర్ అంటారు. ఇదైతే మనకు యూట్యూబ్లో చూస్తే మనకు ఎలా అప్లై చేయాలి, ఎలా వేయాలి అనేది మస్తు వీడియోస్ ఉన్నాయండి. దానిలో చూసి మీరు నేర్చుకోవచ్చు. నేనైతే ఈ టిష్యూ పేపర్తో మొత్తం నేను ఇలా కవర్ చేస్తానండి. మీకు ఎలా చేయాలి అనేది కామెంట్లో పెడితే నేను ఎలా ఈ టిష్యూ పేపర్ని ఎలా అతికించాలో చెప్తాను నేను. ఇవి ఇంకొకటి అది ఒక చిన్న బాటిల్ అండి. దాన్ని కూడా అలానే చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం ఒక క్లే తీసుకోవాలి. బయట దొరుకుతుంది క్లే. ఆ రెండింటిని కలిపితే ఇలా మనము తయారు చేసుకోవాలి. ఇలా నేను ఆ క్లేతో ఒక మంచి డిజైన్ అనేది వేసుకున్నానండి. ఇలాగా మీకు ఇష్టం వచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు. నేనైతే ఈ రెండిటి మీద ఇలా క్లేతో నాకు వచ్చిన డిజైన్ నేను వేస్తున్నాను. తర్వాత దీని మీద మనము కలర్స్ వేసుకోవాలండి. ఏవైనా మీకు ఇష్టమైన కలర్స్ మీరు వేసుకోవచ్చు. నేనైతే వీటికి ఈ కలర్స్ అనేది వేస్తానండి. ఫస్ట్ బ్లాక్ వేస్తాను. తర్వాత బ్రౌన్ కలర్ వేసినందుకు అది గ్రీన్ కలర్ వచ్చేసింది. తర్వాత ఆరెంజ్ కలర్ వేసినాను. నా దగ్గర ఉన్న కలర్స్ నేను వేస్తాను. మీకు కూడా ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చండి. లేదంటే అలానే పెట్టినా కూడా చాలా అందంగా ఉంటాయి. ఇలా నేనంతా ఇలా వేసేసిన తర్వాత మనము వార్నిష్ ఉంటుంది కదా, అది లాస్ట్లో అప్లై చేయాలి. కొద్దిగా మనకు షైనింగ్ అనేది వస్తుంది. సేమ్ ఇది కూడా అలానే చేస్తానండి. తర్వాత కొద్దిగా వాటర్ అనేది మనము దీని లోపల వేయాలి. తర్వాత వాటర్ అనేది రెండిట్లో నేను వేసేస్తాను. డబల్ టేప్ స్టిక్కర్ కూడా నేను అతికిచ్చేస్తానండి. తర్వాత మనీ ప్లాంట్ కట్టింగ్స్ తీసుకోవాలి. ఇవన్నీ మనము కటింగ్స్ చేసి పెట్టుకోవాలి. దీని లోపల పెట్టేయాలి. ఇంట్లో అనేది గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంటుంది కదా. ఆర్టిఫిషియలే, న్యాచురలే కదా. సో న్యాచురల్గా మనము ఇంటిని చిన్న చిన్న మొక్కలు పెట్టినా కూడా చాలా అందంగా కనపడుతుందండి. వేలకు వేలు ఆర్టిఫిషియల్ దాన్ని వేసే కన్నా ఇలా మనం న్యాచురల్గా దొరికిన వాటితోనే చాలా అందంగా తయారు చేసుకోవచ్చు కదా. నేను దీంట్లో కూడా ఈ టూ కటింగ్స్ వస్తున్నాయి. 2 కటింగ్స్ ఇలా పెట్టేస్తున్నాను. ఇది మనీ ప్లాంట్ ఐడియా అండి ఒకటి. ఇది జస్ట్ మనం ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేసినామంటే మనకు బ్యూటిఫుల్గా రెడీ అయిపోతాయి. చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు దీన్ని ఎక్కడ యూస్ చేయాలో నేను చేసి చూపిస్తాను. ఒకటేమో నేను ఇక్కడ అల్మెరా కాడ పెట్టినాను. ఇక్కడ కొద్దిగా సన్లైట్ పడుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. అల్మెరాకు కూడా చాలా అందంగా కనపడుతుంది కదా. ఇది కావలిస్తే మనము తీయొచ్చు, పెట్టొచ్చండి. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నిదానంగా తీసేస్తే వచ్చేస్తుంది. నేను కొద్దిగా కింద లోపలే పెట్టినాను, ఎందుకంటే వాటర్ కనపడుతుంది కాబట్టి. ఇక్కడ అల్మరాకి పెట్టినాను. ఇంకొకటేమో నేను ఫ్రిడ్జ్కి
ఫ్రిడ్జ్ దగ్గర పెట్టినానండి ఇలాగా చిన్నది. ఆ ఫ్రిడ్జ్‌కి మేము అతికిస్తారు కదా! ఇది కూడా చాలా బాగుంటుంది పెడితే. చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది. నేను ఇలా ఫ్రిడ్జ్‌కి అతికిచ్చేసాను. ఇది కూడా డబుల్ టేప్‌తోనే అతికిచ్చినాను. కావలిస్తే మీరు మ్యాగ్నెట్‌తో కూడా వేస్తే పెడితే కూడా చాలా బాగుంటుందండి. ఇది 2 ఓన్లీ వేస్ట్‌తోనే పడేసిన వాటిని నేను తీసుకొని చాలా యూజ్‌ఫుల్ ఐటెమ్‌గా తయారు చేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై